నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. గోదావరి పుష్కరాలకు భక్తజనం పోటెత్తుతోంది. 9 రోజులుగా గోదావరి తీరం జన సందోహంతో నిండిపోతోంది. బస్సుల్లో సీట్లు చాలకపోయినా, రైళ్లలో రిజర్వేషన్లు దొరక్కపోయినా, రోడ్లపై కిలోమీటర్ల మేర కార్లు ఇరుక్కుపోయినా ఒక్కసారి ఈ మహాపుష్కర స్నానం చేసేందుకు జనం శతకోటిగా తరలివస్తున్నారు. గోదావరి పుష్కరాలకు ఎందుకింత ప్రాధాన్యం? పుష్కర స్నానం కోసం ఎందుకింత తాపత్రయం? తల్లి గోదావరి పుష్కర శోభను సంతరించుకోవడంతో భక్త జనకోటి పుష్కర పుణ్య స్నానాలకు వెల్లువలా తరలివస్తోంది. మొదటి రోజు ఇసుకేస్తే రాలనంత భక్తజన సందోహంతో పుష్కర ఘాట్లన్నీ కిటకిటలాడాయి. తర్వాత రెండో రోజు అదే స్థాయిలో భక్తులు తరలివచ్చారు. ఇలా రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందే తప్ప తగ్గటం లేదు. ఇక శుక్ర, శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో భక్తులు భారీగా రోడ్డు మార్గంలో పుష్కరాలకు బయలుదేరారు. కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినా అలా ఆగుతూ సాగుతూనే ఘాట్ల వరకు చేరుకుని పుణ్య స్నానాలు ఆచరించారు. మొత్తంగా గడిచిన 8 రోజుల్లో 6 కోట్ల మందికి పైగానే భక్తులు పుష్కర గోదావరి తీరంలో పుణ్య స్నానాలు చేశారు. పుష్కరాలు పూర్తయ్యే నాటికి ఈ సంఖ్య 9 కోట్లను మించిపోతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. గంగానదికి కుంభమేళా వచ్చినప్పుడు ఇన్ని కోట్ల మంది తరలి వెళ్లినట్లు వార్తల్లో చదువుకున్నాం. కానీ ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో కోట్లాది మంది పుష్కరాలకు తరలి రావడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. గోదావరి పుష్కరాలను మన కుంభమేళాగా చెప్పుకుంటున్నారంటే దానికి వెల్లువలా తరలి వస్తున్న భక్తులే కారణం. పుష్కర స్నానం అంటే ప్రాచుర్యం ఉన్నా ఇంత భారీ స్థాయిలో భక్తులు ఎప్పుడూ తరలిరాలేదు. ఈసారి 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలే కాకుండా దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో హిందువులు పుష్కరాలకు తరలి వస్తున్నారు. ఆ పుణ్య గోదావరిని స్మరిస్తూ పుష్కర స్నానం ఆచరిస్తున్నారు. పుష్కరాలకు ఏర్పాటు చాలా చక్కగా చేశారండి. అంతా సంతోషంగా జరిగింది. కేసీఆర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి ఫెసిలిటీస్ అందరికీ ఇస్తున్నారు. పార్కింగ్ దగ్గర కూడా చాలా బాగుంది. స్నానాల ఘట్టాల దగ్గర కూడా అన్నీ బాగున్నాయి. పుష్కర స్నానం పుణ్యప్రదాయం అన్నది ఒక్కటే ఇంతలా భక్తులు రావడానికి కారణం కాదు. ఈ భక్త జన పుష్కరం వెనక ఎన్నో కారణాలున్నాయి. నదీ స్నానం వెనక ఎన్నో సనాతన కారణాలున్నాయి. అందున నదీ స్నానాలన్నింటిలో పుష్కర స్నానం పుణ్యప్రథమం అన్నది మన పూర్వీకులు చెప్తున్న మాట. ఈ సృష్టికి జీవాన్నిచ్చిన జలానికి నిత్య నమస్కారం, మానవుని విశిష్ట సంస్కారం అన్నది సనాతన ధర్మ వాక్యం. అందుకే పూర్వం ఋషులు నదుల్లో స్నానమాచరించి నదీమ తల్లికి నమస్కరించేవారు. మరి అలాంటిది 12 ఏళ్లకోసారి పుష్కరం వచ్చే నదిలో స్నానం చేస్తే అనంత పుణ్యఫలం దక్కుతుందన్న విశ్వాసం యుగయుగాల నుంచి హిందూ ధర్మం విశ్వసిస్తోంది. అందుకే ఈ గోదావరి పుష్కరానికి భక్తజనం పోటెత్తుతోంది. కోట్లలో ఎందుకు వెళుతున్నారంటే మానవుడి యొక్క మనసు చాలా చిత్రమైంది. ఒక 10 మంది వెళుతున్నారు అంటే అయ్యో వాళ్ళు ఏదో పొందుతున్నారు, మనం కూడా పొందవచ్చు కదా అనేటువంటి ఒక సైకాలజీ ఉంటుంది. ఆ విధమైనటువంటి పద్ధతిలో వెళ్ళేవాళ్ళు కొందరు ఉంటారు. అందులో భక్తి తత్పరతో స్నానం చేసేవాళ్ళు, ఆధ్యాత్మికపరమైనటువంటి అంశంతో కూడినటువంటి విషయాలు తెలిసినటువంటి వాళ్ళే స్నానం చేసేవాళ్ళు, రకరకాల మనస్తత్వాలతో వెళ్తూ ఉంటారు. స్నానం చేసే వాళ్ళలో అనేక రకాల వాళ్ళు ఉంటారు. ఈ పుష్కరాల వెనుక ఓ పురాణేతిహాసం కూడా ఉంది. బ్రహ్మలోకవాసి అయిన పుష్కరుడు గురుగ్రహం ఎప్పుడు ఏ రాశిలో ప్రవేశిస్తుందనే కాలగమనాన్ని బట్టి ఓ 12 నదులను దర్శిస్తుంటాడని ఐతిహ్యం. బ్రహ్మ స్వయంగా పంపించినవాడు కావడం చేత పుష్కరుడు నదులకొచ్చినప్పుడు ఆయన్ను ఆహ్వానించడానికి సప్తమహారుషులు ఆతిథ్యం ఇచ్చి గౌరవిస్తుంటారని ఓ విశ్వాసముంది. అంతేకాదు పుష్కరుడిని ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వడానికి సప్త ఋషులతో పాటు 3 కోటి దేవతలు కూడా సూక్ష్మదేహంతో ఆయా నదుల్లోకి వస్తారన్నది నమ్మకం.
అంటే పుష్కరుడు నదిలో కొలువై ఉన్న ఆ కాలంలో ఆ నదిలో స్నానం చేయడం అత్యంత పవిత్రమైన కార్యంగా వస్తున్న విశ్వాసం. అయితే బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలం నదిలో పుష్కరుడు ఉన్నా ఏడాది పాటు పుష్కరాలు నిర్వహించరు. గురుడు ఆ నదిలో ప్రవేశించిన మొదటి 12 రోజుల్ని మాత్రమే పుష్కరాలుగా నిర్వహిస్తారు. అయితే గోదావరి నదికి మాత్రం మొదటి 12 రోజులు ఆది పుష్కరమని, ఏడాది చివరి 12 రోజులు అంత్య పుష్కరమని నిర్వహిస్తారు. ఈ దినాలను అత్యంత పవిత్రమైన దినాలుగా భావిస్తారు. అందుకే ఆ పవిత్ర దినాల్లో గోదావరి స్నానం కోసం భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. పుష్కరాలు 12 ఏళ్లకోసారి వస్తాయి. అది మామూలే. కానీ ఇప్పుడు గోదావరికి వచ్చింది మామూలు పుష్కరం కాదు, మహాపుష్కరం. అంటే 12 పుష్కరాల తర్వాత వచ్చే పుష్కరం అన్నమాట. 2 ఏళ్ల కింద గంగానదికి వచ్చిన పుష్కరాన్ని మహాకుంభమేళాగా చెప్పుకున్నారు. ఇప్పుడు గోదావరికి వచ్చిన పుష్కరాలను కూడా అదే రీతిలో మహాపుష్కరాలుగా చెప్తారు. అంటే మళ్లీ ఈ మహాపుష్కరాలు రావాలంటే మరో 144 ఏళ్లు ఆగక తప్పదు. అంటే ఇప్పుడున్న తరానికి ఇదే మహాపుష్కరం. ఈ పుణ్య పుష్కర అవకాశం మిస్ అయితే మరి జీవితంలో రానే రాదు. అందుకే భక్తులు ఆ మహాపుష్కరాల పుణ్యస్నానం కోసం ఇంతలా తరలి వస్తున్నారు. ఎక్కువ భాగం జనసాంద్రత కలిగిన నగరాల మీదుగా ప్రయాణించడం ఉంది. అంతేకాకుండా ఆ నదికి తీర్థాలు కూడా చాలా ఎక్కువ. కారణాలు ఏమిటి అంటే ఆ తీరాలలో తపస్సు చేసిన వారు ఎక్కువ. ఆ కారణంగా మిగిలినటువంటి నదులన్నిటికంటే దీనికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఆ ప్రాధాన్యానికి సంకేతంగానే మనకు సంవత్సరం అంతా పుష్కర సమయమేనని, అంత్య పుష్కరాలు ఈ నదికి ఒక్కటికే ఉన్నాయని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ ప్రాధాన్యం అనేటువంటిది మనం గమనించవచ్చు. మహాపుష్కర పుణ్యస్నానం కోసం పిల్ల, జల్ల, ముసలి, ముతక ఇలా అన్ని వయసుల వారు పోటెత్తుతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లెక్క చేయకుండా జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ మహాపుష్కర పుణ్యాన్ని తమకు ఆపాదించుకోవడానికి ఇలా 2 రాష్ట్రాల్లో పుష్కర ఘాట్లకు పోటెత్తుతున్నారు. స్పెషల్ ఫోకస్ లో చిన్న విరామం తీసుకుందాం.